హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ. ఇది కౌంటర్ అండి. ఇక్కడ ఏదైనా మీరు విరాళాలు ఏదైనా విచారణ గురించి తెలుసుకోండి, ఇక్కడ వచ్చి తెలుసుకోవచ్చు. ఇది కౌంటర్ దగ్గర శ్రీ శైవ క్షేత్రం తాళ్ళాయిపాలెం మండలం. మీకు ప్రజెంట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు, అందువల్ల వెళ్ళారు. సో అడ్బుక్ ఆఫీస్ ఎక్కడైనా ఉంటారు, మీరు చూడొచ్చు అక్కడ ఆఫీస్లో ఉన్నారు. సో ఇదే వచ్చేసి ప్రధాన ద్వారం. ఇది ఈ ప్రధాన ద్వారం నుంచి మీరు లోపలికి వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో మొత్తం 4 ధ్వజస్తంభాలు ఉంటాయి చూడండి. 4 ధ్వజస్తంభాలు ఉంటాయి. 4 ధ్వజస్తంభాలు నుండి మహాపుణ్యక్షేత్రం ఇది చూడవచ్చు. సో దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ నుంచి వస్తాము. సో ఇది ఎంట్రన్స్ అండి, చూడొచ్చు మీరు. శ్రీ భూ కైలాసం జ్ఞాన మార్గం కర్మయోగం అండి. సో భూ కైలాసం జ్ఞాన మార్గం కర్మ మార్గం శ్రీ అన్నపూర్ణ దేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధానం పాతాళ రచిత లింగేశ్వరుడు. భక్తులు ప్రధాన ఆలయంలో భూగృహం నందు వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారు మరియు శ్రీ మహారాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ మహారాజరాజేశ్వర స్వామివారి చరప్రతిష్ఠ స్ఫటికమూర్తులు దర్శనము. వీరి సన్నిధానంలోనే కుడివైపు సూర్యలింగము, రసలింగము, ఎడమవైపు చంద్రలింగం, స్ఫటికలింగం ప్రతిష్ఠించబడి ఉన్నది. సో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం అన్నాభిషేకం జరపబడి శ్రీ శైవక్షేత్రముకు చేయి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయబడును. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో కోటిలింగ ప్రతిష్టలో భాగంగా భక్తులు తమ స్వహస్తాలతో స్ఫటికలింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఇదే విషయం. సో రెండోది వచ్చేసి అందులో ఇక్కడ ధ్వజస్తంభం ముందర ఉంటాయి చూడవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం. దీని గురించి చక్కగా వివరించబడింది. అంటే ఈ యొక్క క్షేత్రం యొక్క పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర. సో శ్రీ శైవక్షేత్రం నందు ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వాళ్ళ ఆలయం నిర్మాణం చేయబడింది. ఈ ఆలయం 3 యోగములకు నిలయము. 1 కైలాసము, 2 భక్తి మార్గం, 3 కర్మ మార్గం. సో ఇది మూడు యోగములకు నిలయం అంట. సో 1 కైలాసం, 2 భక్తి మార్గం, 3 కర్మ మార్గం. సో కోటిలింగేశ్వర స్వామి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే పంచముఖములతో ప్రతిష్ఠితులై ఉన్నారు. నైరుతి దిక్కున గణపతి, వాయువున గౌరీదేవి, అగ్నేయున సూర్యుడు, ఈశాన్యమున నారాయణుడు. పంచాయతన విధానంతో లింగ రూపమున భక్తులకు దర్శనమిస్తారు. సో గర్భాలయ 4 ద్వారముల చెంత మహాకాల, గోపతి, నంది, భృంగి, మొండి, దండి, విజయ, అనంతల నేడి అష్టద్వార పాలకులతో పంచ నందీశ్వరులతో సూర్యచంద్ర సహిత 4 వేదమూర్తులతో 12 జ్యోతిర్లింగములతో పురాణ ఇతిహాసములలో చెప్పబడిన లోహలింగములతో ఆలయ మండపములకు తూర్పు ద్వారమునందు బ్రహ్మ విష్ణువులు, దక్షిణ ద్వారమునందు యమధర్మరాజు శనీశ్వరుడు, పశ్చిమ ద్వారమునందు గరుత్మంతుడు ఆంజనేయుడు, ఉత్తర ద్వారమునందు నారద తుంబుర్ల మండప ద్వార పాలకులుగా కొలువైనారు. సో భారతదేశంలోని ప్రప్రథముగా 7 ధ్వజస్తంభములతో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల ఆలయ నిర్మాణం జరగడం విశ్వానికి శ్రేయోదాయకము. సో గమనిక శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి విశేషంగా భస్మములతో పంచవర్ణ గోమయంతో తయారు చేయబడిన భస్మంతో. అంటే ఇక్కడ శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి విశేషంగా పంచభస్మములతో అంటే పంచవర్ణ గోమయంతో తయారు చేయబడిన భస్మంతో అని అర్థం. సో పంచబ్రహ్మోపనిషత్తు మంత్రములతో అభిషేకం జరుగును. సో భక్తులు స్వయంగా తమ స్వహస్తములతో స్వామివారిని అర్చనాభిషేకములు జరుపుకునవచ్చును. అది విషయాన్ని. ఇది 2వ చరిత్ర అండి దీని గురించి. సో శ్రీ శైవక్షేత్రం తాళ్ళాయిపాలెం గ్రామం. సో తుళ్ళూరు మండలం. సో పల్నాడు జిల్లా. ఇంతకుముందు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా. హరికృష్ణ. శ్రీ ఇంత 3వ ధ్వజస్తంభం 3వది. మొత్తం 4 ధ్వజస్తంభాలు. సో 3వ ధ్వజస్తంభం ముందు ఏముందంటే చూడండి. సో మహాకైలాసం యోగ మార్గం, కర్మ మార్గం అండి. భక్తి యోగ సాధన సంపూర్ణ పూర్ణ మార్గమే మహాకైలాసం. సో ఇందు పంచభూతలింగములు అనగా పృథ్వీలింగము, జలలింగము, అగ్నిలింగము, వాయులింగము, ఆకాశలింగములతో కూడి ఓం నమః శివాయ అను మహామంత్రమునకు మాతృస్వరూపిణిగా శ్రీ శివ పంచాక్షరి దేవి
ప్రతిష్ఠించబడి ఉన్నది. ఈ సన్నిధానమునకు ఇరుపక్కల భవ సర్వ ఈశాన్య పశుపతి రుద్ర ఉగ్ర భీమ మహాదేవ అను నామములతో అష్టమూర్తి లింగములు ముందు భాగమున ఏకాదశ రుద్ర శివలింగములను 11 మనం దర్శించుకోవచ్చు. అత్యద్భుతమైన ఇంద్రలింగమును ఇక్కడ మనం దర్శించుకుంటాము. మరియు భక్తులచే కోటి లింగాలలో భాగంగా బాణలింగ ప్రతిష్టలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇదే అండి ఈ చరిత్ర విశేషం. సరే లోపలికి వెళ్తాం. సో ముఖద్వారం ఇది. సో ముఖద్వారం నుంచి రావచ్చు ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియో తీస్తాను. ఇట్లా చూడొచ్చు ముందు పక్క. సో ధ్వజస్తంభం ముందు పక్కన ఉన్నటువంటి ఈ దేవతామూర్తిని చూడవచ్చు. సో ఇటు పక్క ఆంజనేయ స్వామి ఉంటుంది. ఆంజనేయ స్వామి ఓకే. సో ఇందాక ఫోటోకి వెళ్ళదు ఒక స్నాప్. ఓకే ఫ్రెండ్స్.